గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో వెన్ ది బిల్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది డ్రాయర్ ఈజ్ డిజానర్డ్ వాడి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఆ ప్రాబ్లంలో నోటింగ్ ఛార్జెస్ పే చేసే ప్రాబ్లం చెప్పలేదు. ఇప్పుడు ఇందులో నోటింగ్ ఛార్జెస్ పే చేసేది ఏ విధంగా ఉంటుందో అది కూడా మనం చేద్దాం. ఎక్కించుకోండి, ప్రాబ్లం ఎక్కించుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళమ్మా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ప్రాబ్లం ఎక్కించుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ప్రాబ్లం ఎక్కించుకోండి. ఆన్ 15th March 2014 on 15th March 2014 Suresh sold goods for 3,000 rupees to Naresh on crate. Naresh accepted the bill of exchange drawn upon him by Suresh payable after 2 months. On the due date the bill was dishonored and Suresh paid 40 rupees as noting charges. Pass the journal entries in the books of Suresh and Naresh. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఎక్కించండి. మీరు అంతలోకి ప్రొఫార్మా గీసుకున్నాను. తెలుగు మీడియం వాళ్ళు అండి అంటే గడువు తేదీ వరకు బిల్లుకర్త వద్ద బిల్లు అనాదరణ చెందినప్పుడు, అంటే గడువు తేదీ వరకు బిల్లు గడువుకర్త దగ్గర ఉండి గడువు తేదీని బిల్లు అనాదరణ పొందితే దాని గురించి మీకు మన ప్రాబ్లం చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇందులో ధృవీకరణ ఖర్చులు కూడా ఉంటాయి, దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మార్చి 15, 2014 తేదీన సురేష్ 3,000 రూపాయల విలువ గల సరుకులను నరేష్కు అరువుపై అమ్మినాడు. సురేష్ రాసిన 2 నెలల బిల్లుకు నరేష్ స్వీకృతి తెలిపినాడు.
గడువు తేదీన బిల్లు అనాదరింపబడింది. గడువు తేదీన బిల్లు అనాదరింపబడింది. గడువు తేదీన బిల్లు అనాదరింపబడింది. సురేష్ 40 రూపాయల ధృవీకరణ ఖర్చుల క్రింద సురేష్ 40 రూపాయల ధృవీకరణ ఖర్చుల క్రింద చెల్లించినాడు. సురేష్ నరేష్ పుస్తకాలలో చిట్టాపద్దులు వ్రాయండి. సురేష్ నరేష్ పుస్తకాల్లో చిట్టాపద్దులు వ్రాయండి. మనకి ఇది ప్రాబ్లం. ఫస్ట్ మనం ప్రాబ్లం అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ ప్రాబ్లం చదువుకోవాలి. ఏమిచ్చాడు? ఆన్ 15th March 2014 2014 మార్చి 15న సురేష్ సోల్డ్ గూడ్స్ ఫర్ 3000 రూపీస్ టు నరేష్ ఆన్ క్రెడిట్. సురేష్ 3000 రూపాయలు విలువగల సరుకును నరేష్కి అరువుకు అమ్మాడు. ఫస్ట్ మనం ఒకటి ఐడెంటిఫికేషన్ చేయాలని చెప్పాను. ఏంటి? హూ ఈజ్ డ్రావీ, బిల్లుకర్త ఎవరు, బిల్లు స్వీకర్త ఎవరో తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు హూ ఈజ్ డ్రావర్? సురేష్. హూ ఈజ్ డ్రావీ? నరేష్. ముందర తెలుసుకోవాలి. ఓకే. నరేష్ యాక్సెప్టెడ్ ది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ అపాన్ హిమ్ బై సురేష్ పేబుల్ ఆఫ్టర్ 2 months. అంటే సురేష్ రాసిన 2 నెలల బిల్లుని నరేష్ అంగీకరించాడు. అంటే సురేష్కి ఏమవుతుంది? రిసీవబుల్ అవుతుంది, బిల్లు వసూలు బిల్లు అవుతుంది. నరేష్కి ఏమవుతుంది? బిల్స్ పేబుల్ అవుతుంది, చెల్లింపు బిల్లు అవుతుంది. మీకు తెలిసిన విషయం, ఇందులో కొత్త విషయాలు ఏం లేదు. ఫస్ట్ సేల్ చేసిందని రాస్తారు డ్రావర్ బుక్లో ఏం రాస్తారు? పర్చేజ్ చేసిందని రాస్తారు. తర్వాత నెక్స్ట్ ఏంటి? సురేష్ బుక్స్లో డ్రావర్ బుక్లో ఏం రాస్తారు? బిల్ రిసీవ్ అయిందని రాస్తారు, బిల్ ఇస్ డ్రాన్కి. అది బిల్లు యాక్సెప్ట్ చేసిందని రాస్తాడు. ఈ 2 ఎంట్రీస్ ఎప్పుడు మనం కామన్గా మనం చేసియే. తర్వాత నెక్స్ట్ ఆన్ ది డ్యూ డేట్ ద బిల్ ఈజ్ డిజానర్డ్. గడువు తేదీన బిల్లు అనాదరణ పొందింది. మొన్న చెప్పాను ఆనర్డ్ అయితే ఏంటి ఎంట్రీ? క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ డేట్ బిల్స్ రిసిబుల్ అకౌంట్ అని మొత్తం డ్రావర్ బుక్లో. డిజానర్డ్ అయితే ఎప్పుడూ కూడా ఎనీ కేస్ 4 కేసెస్లో కూడా డ్రావీ అకౌంట్ని డెబిట్ చేయాలి. డ్రావీ అకౌంట్ డెటార్ అని రాస్తాం. రాసి టు బిల్స్ రిసిబుల్ అకౌంట్ అని రాస్తాం. అదేనా? అందులో ఏం రాస్తాం? ఎప్పుడైనా సరే హానర్డ్ అయితే బిల్స్ పేబుల్ అకౌంట్, క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. డిజానర్డ్ అయితే ఎప్పుడైనా ఉంటే డ్రావీ బుక్లోను బిల్స్ పేబుల్ అకౌంట్ డేట్ డ్రావర్స్ అకౌంట్ అని రాస్తాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? సురేష్ పెయిడ్ నోటింగ్ ఛార్జెస్ 40 రూపీస్. సురేష్ 40 రూపాయలు నోటింగ్ ఛార్జీలు చెల్లించాడంటండి. అర్థమైందా? నోటింగ్ ఛార్జీలు చెల్లించడం జరిగిందండి. ఏం చేత? బిల్ అమౌంట్ చెల్లించలేదు డ్రావీ. అంచేత ఆడి తరపుని ఫస్ట్ ఇటు చెల్లిస్తాడు, ఆ తర్వాత ఆడి దగ్గర నుంచి వసూలు చేసుకుంటాడు. నోటింగ్ ఛార్జెస్ అంటే ఏంటో మీకు అన్నీ చెప్పడం జరిగింది. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఎంట్రీస్ రాద్దాం. ఇప్పుడు ఇటు డిజానర్డ్ అయింది కదా, నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగింది. మనం డిజానర్డ్ అయితే ఏం రాస్తాం? మనం డ్రావీ అకౌంట్ డేట్ బిల్స్ రిసిబుల్ అకౌంట్ అని రాస్తాం. ఇప్పుడు ఏం రాయాలి? డ్రావీ అకౌంట్ డేట్ టు బిల్స్ రిసిబుల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది నోటింగ్ ఛార్జెస్ పే చేయడం వల్ల. మీరు ప్రొఫార్మా గీయాలండి. జర్నల్ ఎంట్రీస్ in the books of Suresh and a drawer. Journal entries in the
books of Naresh. డ్రావి. తెలుగులో ఏమడతారు? సురేష్. సురేష్ బ్రాకెట్లో బిల్లు కర్త పుస్తకాలలో చిట్టాబొద్దులు అని హెడ్డింగ్ పెడతారు. అలాగే ఇక్కడ నరేష్ బిల్లు స్వీకర్త పుస్తకాలలో చిట్టాబొద్దులు అని హెడ్డింగ్ పెట్టాలండి. ఫస్ట్ ఆన్ 15th March 2014 2014 మార్చి 15 2014 మార్చి 15 ఫస్ట్ ఏం చేశాడు? సురేష్ 3000 రూపాయల సరుకుని నరేష్కి అరువుకు అమ్మడం జరిగింది అన్నాడు. సేల్ చేస్తుందని రాయాలి. సోల్డ్ గూడ్స్ ఆన్ ది క్రేట్. అరువుకి సరుకు అమ్మినప్పుడు. డ్రావి అకౌంట్ ఎటాటు సేల్స్ అకౌంట్. డ్రావి అంటే నరేష్, అంటే నరేష్ అకౌంట్ ఎటార్. నరేష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. నరేష్ అకౌంట్ అంటే సేల్స్ అకౌంట్ 3000. being the goods sold on credit. అర్థమైందండి? అరువుకి సరుకు అమ్మినప్పుడు కర్త పుస్తకాల్లో ఏం రాయాలంటే నరేష్ ఖాతా డేటు అమ్మకాల ఖాతా. నరేష్ ఖాతా డేటు అమ్మకాల ఖాతా. అరువుకు సరుకు అమ్మినందున. అరువుకు సరుకు అమ్మినందున. ఇది డ్రావర్ బుక్లో అంటే బిల్లు కర్త పుస్తకాల్లో. ఇప్పుడు బిల్లు స్వీకర్త ఏం చేశాడు? ఇక్కడ సురేష్ సేల్ చేశాడు. నరేష్ ఏం చేశాడు? పర్చేజ్ చేశాడు. అంటే అరువుకి సరుకు కొన్నాడు. గూడ్స్ పర్చేజ్ అండ్ క్రెడిట్. అరువుకి సరుకు కొన్నప్పుడు 2014 మార్చి 15 పర్చేజెస్ అకౌంట్ డెటార్. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు డ్రావర్ అకౌంట్. డ్రావర్ అంటే ఇక్కడ సురేష్. టు సురేష్ అకౌంట్. టు సురేష్ అకౌంట్. being goods purchased on credit. being the goods purchased on credit. అదేంటండి? సురేష్ సరుకు అరువుకి అమ్మాడు. నరేష్ ఏం చేశాడు? సరుకు అరువు కొన్నాడు. అంచేది కొన్నందుకు పొద్దు రాసుకుంటాడు. అంచేది 2014 మార్చి 15 కొనుగోలు ఖాతా డెటార్ టు సురేష్ ఖాతా. అరువుకి సరుకు కొన్నందున. అరువుకి సరుకు కొన్నందున. ఇది ఫస్ట్ మనకు మన అన్ని మోడల్లో ఆల్ కేసు అన్ని సందర్భాల్లో కూడా అన్ని మోడల్లో కూడా ఆనర్డ్ అయినప్పుడు డిజైనర్డ్ అయినప్పుడు ఇంక ఇదే అండి. ఫస్ట్ సేల్ చేస్తే ఇటు పర్చేజ్ చేసిందండి. తర్వాత ఏం చేశాడు? సురేష్ ఏం చేశాడు? నరేష్ మీద బిల్లు రాయడం జరిగిందండి. 2 నెలల బిల్లును. అంటే దానికి నరేష్ యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు. అంటే ఇటు బిల్లు రాశాడు. బిల్లు రాసిందని రాసుకుంటాడు. 2014 మార్చి 15 2014 మార్చి 15 బిల్లు రాశాడు. బిల్స్ రిసిబుల్ అకౌంట్ డేట్ డ్రావీ అకౌంట్. అంటే వసూలు బిల్లు ఖాతా డేటు బిల్లు స్వీకర్త ఖాతా. అంటే బిల్స్ రిసిబుల్ అకౌంట్ డెటార్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్
టు డ్రావి అకౌంట్. డ్రావి అంటే నరేష్. టు నరేష్ అకౌంట్ 3000 being the bill drawn for being the bill drawn for 2 months on Naresh అదేంటండి, వసూలు బిల్లు ఖాతా డేటా బిల్లు స్వీకర్త ఖాతా బిల్లు రాసినప్పుడు అదేందా అంటే అక్కడ బిల్లు స్వీకర్త అంటే నరేష్ కనుక నరేష్ రాసిన వసూలు బిల్లు ఖాతా డేటు నరేష్ ఖాతా. నరేష్ మీద 2 నెలల బిల్లును రాసినందున అప్పుడు సురేష్ రాసిన బిల్లుని ఈడేం చేశాడు, అంగీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు. అంటే వీడికి ఏమవుతుంది, బిల్స్ పేబుల్ అవుతుంది, అది రాసుకుంటాడు వీడు. 2014 March 15 సురేష్ అకౌంట్ డెటార్. సురేష్ అకౌంట్ డెటార్ టు బిల్స్ పేబుల్ అకౌంట్. బిల్స్ పేబుల్ being the bill accepted for 2 months. being the bill accepted for 2 months. being the bill accepted for 2 months. సురేష్ ఖాతా డేటు చెల్లింపు బిల్లు ఖాతా 2 నెలల బిల్లును అంగీకరించినందున, లేకపోతే సురేష్ రాసిన 2 నెలల బిల్లును అంగీకరించినందున. ఇదండి ఈ 2 ఎంట్రీస్ మనం హానర్డ్ అయినప్పుడు డిసానర్డ్ అయినప్పుడు ప్రాబ్లంలో చేయడం జరుగుతుందండి, అవునా కదా. ఇప్పుడు థర్డ్ది హానర్డ్ అయితే ఒకటే రసం, మనం క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ డేటు బిల్స్ రిసిబుల్ అకౌంట్, నగదు ఆబ్లిక్ బ్యాంక్ ఖాతా డేటు వసూలు బిల్లు ఖాతా అని రాయడం జరిగిందండి హానర్డ్ ఆదరణ పొందినప్పుడు. ఇప్పుడు ఏంటి, డిసానర్డ్ అయింది. డిసానర్డ్ అయితే మనం ఆ ప్రాబ్లం చెప్పుకున్నాం. మనం డ్రావి అకౌంట్ డేటు బిల్స్ రిసిబుల్ అకౌంట్ అని, బిల్లు స్వీకర్త ఖాతా డేటు వసూలు బిల్లు ఖాతా అని, అవునా కదా. ఇప్పుడు కూడా అంతే, అది రాస్తాం. కానీ నోటింగ్ ఛార్జెస్ పే చేసాడు ఎవరో సురేష్. అంటే సురేష్ మరి నోటింగ్ ఛార్జెస్ పే చేసినప్పుడు వీడికి ఏమవుతుంది, క్యాష్ నగదు వెళ్ళిపోతుంది, టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం అనమాట అదనంగా. ఇప్పుడు మనకి గ్రేస్ పీరియడ్ ఏమవుతుంది, గడువు తేదీ ఏమవుతుంది. ఇక్కడ మార్చి 15 2 months బిల్, ఇది ఏప్రిల్ 15, ఏప్రిల్ 15, మే 15. ఎవ్రీ బిల్కి 3 days యాడ్ చేయాలి, అంటే మే 18. మే 18. డ్రైవ్ అకౌంట్, డ్రైవ్ అంటే ఎవరు, నరేష్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ నోటింగ్ చార్జెస్ 40 rupees కదా, టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ అకౌంట్ ఎంత 40 అంటే 3040 వేయాలి ఇక్కడ, 3040. being the bill dishonored at maturity, being the bill dishonored on maturity, లేదా at maturity. noting charges paid, noting charges paid. అదేంటండి
ఇప్పుడు ఇక్కడ డ్యూ డేట్ ఇక్కడ కూడా అంతే అండి, 2014 May 18. మామూలుగా ఇక్కడ డిసార్డెడ్ అయితే బిల్స్ పేబుల్ అకౌంట్, డ్రావర్స్ అకౌంట్ అని రాస్తున్నాం, అంతే కదా. కానీ ఇక్కడ నోటింగ్ ఛార్జెస్ పే చేసి ఇటు తరపుని, మరి నోటింగ్ ఛార్జెస్ ఇటుకి ఏమవుతుంది, ఎక్స్పెన్సెస్ అవుతుంది, డెబిట్ చేయాలి. అంటే బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు డ్రావర్స్ అకౌంట్, అది రాయాలండి. చెల్లింపు బిల్లు ఖాతా డెటార్, నోటింగ్ ఛార్జీలు ఖాతా డెటార్ టు బిల్లు కర్త ఖాతా, అదండి. మామూలుగా డిసార్డెడ్ ఎందుకు నోటింగ్ ఛార్జెస్ పే చేయలేదండి, బిల్స్ పేబుల్ అకౌంట్, డ్రావర్స్ అకౌంట్ అని మొత్తం నోటింగ్ ఛార్జెస్ ఉంటే ఈ విధంగా రాయాలి. బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్, నోటింగ్ చార్జెస్ అకౌంట్ డెటార్ టు సురేష్ అకౌంట్, టు సురేష్ అకౌంట్. బిల్స్ పేబుల్ అంటే 3000, నోటింగ్ చార్జెస్ 40 రూపీస్ టు సురేష్ అకౌంట్ అని చెప్పి 3040, being the bill dishonored, being the bill dishonored and noting charges credited to సురేష్ అకౌంట్. సురేష్ గడువు తేదీని బిల్లు అనాదరణ చెందగా సురేష్ ఖాతాకు నోటింగ్ ఛార్జీలు క్రియేట్ చేసినందున, గడువు తేదీని బిల్లు అనాదరణ చేయగా సురేష్ ఖాతాకు నోటింగ్ ఛార్జీలు క్రియేట్ చేసినందున, అదండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఫస్ట్ ప్రాబ్లం చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, అవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. ఫస్ట్ సేల్ చేసిందానికి రాయాలండి ఇందులోను, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ సురేష్ డ్రావే. సేల్ చేసిందానికి నరేష్ అకౌంట్ యాడ్ టు సేల్స్ అకౌంట్, బీయింగ్ ది గూడ్స్ సోల్డ్ ఆర్ క్రియేట్. ఇప్పుడు ఇందులో ఏం రాస్తాం, వీడు పర్చేజ్ చేసాడు, వీడు పర్చేజ్ చేసిన దానికి రాయాలి పర్చేజ్ అకౌంట్ డెటార్ టు సురేష్ అకౌంట్, బీయింగ్ ది గూడ్స్ పర్చేజ్ ఆన్ క్రియేట్. తర్వాత సురేష్ నరేష్ మీద బిల్లు రాయడం జరిగింది, దాన్ని రాసాం బిల్స్ రిసిబుల్ అకౌంట్ నరేష్ అకౌంట్, బీయింగ్ ది బిల్ డ్రాన్ ఫర్ 2 months ఆన్ నరేష్. వీడు బిల్ని యాక్సెప్ట్ చేశాడు, సురేష్ రాసిన బిల్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అని చెప్పి రాస్తాం సురేష్ అకౌంట్ బిల్స్ పేబుల్ అకౌంట్, బీయింగ్ ది బిల్ యాక్సెప్టెడ్ ఫర్ 2 months. తర్వాత డ్యూ డేట్ని బిల్లు డిజార్డ్ అయింది, డిజార్డ్ అయితే సురేష్ నోటింగ్ ఛార్జెస్ పే చేయడం జరిగింది. డిజార్డ్ అయినప్పుడు ఆల్ కేసెస్లో చెప్తాను డ్రైవ్ అకౌంట్ డేట్ బిల్స్ రిసిబుల్ అకౌంట్ అని చేత నరేష్ అకౌంట్ డేట్ బిల్స్ రిసిబుల్ అకౌంట్. ఈ నోటింగ్ ఛార్జెస్ పే చేశాడు కనుక టు క్యాష్ అకౌంట్, బీయింగ్ ది బిల్ డిజార్డ్ ఆన్ మెచ్యూరిటీ, నోటింగ్ ఛార్జెస్ పెయిడ్. తర్వాత ఈ నోటింగ్ ఛార్జెస్ ఎక్స్పెన్సెస్ అవుతాయి కనుక బిల్స్ పేబుల్ అకౌంట్ డేటార్, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటార్ టు సురేష్ అకౌంట్, బీయింగ్ ది బిల్ డిజార్డ్ అండ్ నోటింగ్ ఛార్జెస్ క్రెడిటెడ్ టు సురేష్ అకౌంట్. అర్థమైందండి అందరికీ? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వెన్ ది బిల్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్ ఈజ్ డిజానర్డ్, దాని గురించి నేర్చుకుంటాం మనం. when the bill discounted, ఇప్పుడు సెకండ్ అండి,
when the bill discounted with the bank is dishonored. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు గడువు తేదీన అనాదరణ పొందితే, బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు గడువు తేదీన అనాదరణ పొందితే, మీకు ఆదరణ పొందినప్పుడు చెప్పడం జరిగిందండి. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు ఆదరణ పొందినప్పుడు వినండి ఒకసారి. ఇది అనాదరణ పొందుతుంది. ఫస్ట్ సేల్ చేసిందని రాస్తారు డ్రైవర్ బుక్లను. బిల్లు కర్త పుస్తకాల్లో సరుకు అమ్మినప్పుడు రాస్తారు. అలాగే బిల్లు స్వీకర్త పుస్తకాల్లో సరుకు కొన్నప్పుడు రాస్తారు. ఫస్ట్ అమ్మినప్పుడు డ్రైవీ అకౌంట్ డేట్ సేల్స్ అకౌంట్, డ్రైవీ అకౌంట్ డేట్ సేల్స్ అకౌంట్. ఈ దాంట్లో ఏం రాస్తారు? పర్చేజ్ అకౌంట్ డేట్ డ్రైవర్స్ అకౌంట్, కొనుగోలు ఖాతా డేట్ బిల్లు కర్త ఖాతా. తర్వాత ఏం చేస్తాడు? డ్రైవీ మీద బిల్లు రాయడం జరుగుతుందండి. అప్పుడు బిల్లుని డ్రైవీ యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు. అప్పుడు ఈడేం రాసుకుంటాడు? బిల్ సిసిబుల్ అకౌంట్ అటట్టు డ్రైవీ అకౌంట్, వసూలు బిల్లు ఖాతా డేట్ బిల్లు స్వీకర్త ఖాతా. వీడు బిల్లు అంగీకరించినందుకు రాస్తాడు బిల్లు ఖాతా డేట్ చెల్లింపు బిల్లు ఖాతా, అంటే డ్రైవర్స్ అకౌంట్ డేట్ బిల్స్ పేబుల్ అకౌంట్ అండి. ఈ 2 ఎంట్రీస్ మామూలే. ఇప్పుడు బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు, బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేస్తే, బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేయడం అంటే తెలుసు కదా మీకు, తెలీదా? మీకు ఆనడైనప్పుడు చెప్పానండి నేను. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు ఆనడైనప్పుడు చెప్పాను. డిస్కౌంట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు డ్రైవర్ మీద బిల్లు రాసాడు, బిల్లు డ్రైవర్ దగ్గర ఉందండి. ఈ లోపల 3 నెలల తర్వాత కానీ బిల్ అమౌంట్ రాదు వీడికి. ఈ లోపల డబ్బులు అవసరమైంది వెంటనే. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే బిల్లుని బ్యాంకులో పెడతాడండి. బ్యాంకులో పెడితే మరి 3 నెలల తర్వాత కానీ మనకు బిల్ అమౌంట్ రాదు బ్యాంక్ వాళ్ళకి. అందుచేత ఏం చేస్తారంటే కొంత మొత్తాన్ని తగ్గించి ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు 10,000 రూపాయల బిల్లు ఉంది, 10,000 బిల్లు, 500 డిస్కౌంట్ అనుకోండి, 9,500 ఇస్తారండి బ్యాంక్ వాళ్ళకి. మిగతాది లాస్ 500. మరి ముందు ఇచ్చేస్తున్నాడు కదా, దాన్నే డిస్కౌంట్ చేయడం అంటారని చెప్పానండి. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు డ్రైవర్ బుక్లో బ్యాంక్ అకౌంట్ డేటార్, డిస్కౌంట్ అకౌంట్ డేటార్ టు బిల్ సిసిబుల్ అకౌంట్, బ్యాంక్ ఖాతా డేటార్, డిస్కౌంట్ ఖాతా డేటార్ టు వసూలు బిల్లు ఖాతా. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినందున డ్రైవీ బుక్లో నో ఎంట్రీ, చిట్టాపొద్దు ఉండదండి. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేస్తే స్వీకర్త పుస్తకాల్లో చిట్టాపొద్దు ఉండదు, నో ఎంట్రీ, చిట్టాపొద్దు రాయవలసిన అవసరం లేదు. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసిన తర్వాత హానడైతే, బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసిన తర్వాత హానడైతే చెప్పాను మీకు, నో ఎంట్రీ డ్రైవర్స్ బుక్లో బ్యాంక్ వాళ్ళకి రిసీవ్ అవుతుంది బిల్ అమౌంట్. అంచేత డ్రైవర్ బుక్లో నో ఎంట్రీ, హానడైతే చిట్టాపొద్దు ఉండదు. డ్రైవర్ బుక్లో ఎప్పుడైనా సరే హానడైతే ఒకటే, బిల్స్ పేబుల్ అకౌంట్, క్యాష్ అకౌంట్, చెల్లింపు బిల్లు ఖాతా డేట్ నాది ఖాతా. ఇప్పుడు ఏమైంది? డిజాయిన్ అయింది. బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసిన తర్వాత డిజాయిన్ అయింది. మామూలుగా బ్యాంకులో డిస్కౌంట్ చేస్తే అది రాసేస్తారు, అక్కడ నో ఎంట్రీని రాస్తారు. ఇప్పుడు డిజాయిన్ ఏంటంటే అనాదరణ పొందింది. అనాదరణ పొందితే అప్పుడు బ్యాంకు వాళ్ళు చెల్లిస్తారు. అంటే ఎవరో డ్రైవీ బిల్ అమౌంట్ పే చేయలేదు, అనాదరణ పొందడం అంటే ఏంటి? ఇప్పుడు మనం బిల్లు రాసామండి, 3 months బిల్లు, బ్యాంక్ మనం ఏం చేసాం, బ్యాంకులో డిస్కౌంట్ చేసామండి, బ్యాంకుల దగ్గర ఉంది. 3 నెలలు పోయిన తర్వాత బ్యాంకులకు వసూలు అవ్వాలి. వీడు చెల్లించలేదు, మరి బ్యాంకు వాళ్ళు చెల్లిస్తారు ప్రస్తుతం. అప్పుడు వీడు చెల్లించకపోతే ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? డ్రైవర్ బుక్ల నుంచి, డ్రైవర్ దగ్గర నుంచి వసూలు చేస్తారు. అందుకే డిజాయిన్డ్ అయితే, బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసిన తర్వాత డిజాయిన్డ్ అయితే చిట్టాపొద్దు ఏంటంటే ఎంట్రీ ఏంటంటే డ్రైవీస్ అకౌంట్ అటాట్ డిజాయిన్డ్ అంటే ఎవరు తెలియజేశారు? బ్యాంక్ వాళ్ళు తెలియజేశారు. టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం, టు బ్యాంక్ అకౌంట్. ఏంటి అదేనా? అర్థం కాలేదు? ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో అయినా సరే అనాదరణ పొందితే కర్త పుస్తకాల్లో స్వీకర్త ఖాతాని డెబిట్ చేయాలి. అది డిస్కౌంటెడ్ బిల్ అయినా సరే, ఎండార్స్డ్ బిల్ అయినా సరే, బిల్లుని కలెక్షన్ పంపించినా సరే. టు ఎవరు తెలియజేశారు డిజైన్ అంటే? మరి డ్యూ డేట్ని ఎవరికి వసూలు అవుతుంది? బ్యాంకు వాళ్ళకి వసూలు అవుతుందండి. బ్యాంకు వాళ్ళు తెలియజేశారు టు బ్యాంక్ అకౌంట్.
అది రాయాలి. అర్థమైందా? డ్రైవీస్ అకౌంట్ యాడెడ్ టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. ఇందులో డిజైన్ అయితే ఇంకెప్పుడైనా ఒకటే, ఆల్ కేసెస్ అన్ని సందర్భాల్లోనూ బిల్స్ పేబుల్ అకౌంట్ అటాట్ టు డ్రైవర్స్ అకౌంట్, చెల్లింపు బిల్లు ఖాతా అటాట్ టు బిల్లు కర్త ఖాతా, అది రాయాలండి. అర్థమైందండి? ఇది చేయటం. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కించుకోండి. నారాయణ 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 పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ నారాయణ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ నారాయణ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 15,000 rupees 15,000 rupees 15,000 rupees from Ravindra on 1st March 2013 Ravindra draw upon DREW draw upon Narayana a bill of exchange for the same amount payable after 2 months the bill was immediately discounted by Ravindra with his bank at the rate of అంటే ఇంకా ఎలా పెట్టుకోవాలి, ఏ రాసి ఎలాగా, at the rate of 6% for annum 6% for annum on the due date the bill was dishonored and the bank paid 100 rupees as noting charges. 100 rupees as noting charges. Pass the necessary journal entries. In the books of
రవీంద్ర అండ్ నారాయణ, రవీంద్ర అండ్ నారాయణ తెలిమిడి వాళ్ళు అండి. హెడ్డింగ్ బ్యాంకులో డిస్కౌంట్ చేయబడిన బిల్లు అనాదరించబడినప్పుడు అని హెడ్డింగ్ పెట్టుకోవాలండి. బ్యాంకులో డిస్కౌంట్ చేయబడిన బిల్లు అనాదరించబడినప్పుడు లేకపోతే అనాదరణ చెందినప్పుడు మార్చి 1, 2013వ తేదీన మార్చి 1, 2013వ తేదీన నారాయణ 15,000 రూపాయల సరుకులను రవీంద్ర నుంచి కొనుగోలు చేశాడు. రవీంద్ర అదే మొత్తానికి నారాయణపై 2 నెలల బిల్లును వ్రాసినాడు. 2 నెలల బిల్లును వ్రాసినాడు. వెంటనే ఆ బిల్లును రవీంద్ర సంవత్సరానికి 6% చొప్పున తన బ్యాంకులో డిస్కౌంట్ చేసినాడు. గడువు తేదీన బిల్లు అనాదరించబడింది. బ్యాంకు 100 రూపాయలు ధృవీకరణ ఖర్చుల క్రింద చెల్లించెను. 100 రూపాయలు ధృవీకరణ ఖర్చుల క్రింద చెల్లించెను. అవసరమైన చిట్టాబొద్దులను రవీంద్ర నారాయణ పుస్తకాలలో వ్రాయండి. అండి ఫస్ట్ మీకు ప్రాబ్లం చదువుకోవాలని చెప్పాను. ఫస్ట్ ఏం తెలుసుకోవాలని చెప్పాను? హూ ఈజ్ డ్రైవర్, బిల్లు కర్త ఎవరు? హూ ఈజ్ డ్రైవి, బిల్లు స్వీకర్త ఎవరు తెలుసుకోవాలన్నాను. చూడండి, ఫస్ట్ నారాయణ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 15,000 రూపీస్ ఫ్రమ్ రవీంద్ర ఆన్ 1st March 2013. 2013 మార్చి 1న నారాయణ అంట రవీంద్ర నుంచి కొనుగోలు చేశాడు. హూ ఈజ్ డ్రైవర్? రవీంద్ర ఈజ్ డ్రైవర్. రవీంద్ర బిల్లు కర్త. నారాయణ పర్చేజ్ చేశాడు కనుక నారాయణ ఈజ్ డ్రావి.
నారాయణ బిల్లు స్వీకర్త తెలుసుకోవాలి ముందర. అంతేగాని ఫస్ట్ నారాయణ అని పేరు వచ్చేసింది కనుక నారాయణ డ్రైవరు అనుకోకూడదు. అంచేత ప్రాబ్లం చదువుకుని ముందర హూ ఈజ్ డ్రైవర్ అనేది ఐడెంటిఫికేషన్ చేయాలని ముందర గుర్తించాలి మనం. ఆ తర్వాత మీకు తెలుసు ఏం చేయలేటు అనేది. అర్థమైందా? ఈ ప్రాబ్లము మీరు ఇంటిగా ట్రై చేయండి, లేకపోతే రేపు క్లాస్లో చెప్పుకుందాం మనం. అదేమో